హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శశి శరణ్య బ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ ఫ్రెండ్స్. నేనైతే చిన్న సైజు ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి తీసుకున్నా ఫ్రెండ్స్. మీడియం సైజులో ఆనియన్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 బగారాకులు, 2 మసాలా దినుసులు ఫ్రెండ్స్. లవంగా ఇలాచి వేడి చేస్తే మసాలా నచ్చేది, అందుకని ఏదైతే ఈ సండే స్పెషల్ ఏం చూసుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే డే అంతా చేనుకి పోయి వచ్చి ఇప్పుడే చేసుకున్నారు. లేట్ అయింది ఫ్రెండ్స్. వచ్చి ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని దేవుని దగ్గర దీపం పెట్టుకొని వంట చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు తిన్నారా ఫ్రెండ్స్? ఇలా గ్రహణం పడుతుందట, తొందరగా తిని తొందరగా బజ్జోండి ఫ్రెండ్స్. ఏం చేస్తుంది ఫ్రెండ్స్? మాకైతే చేను పనులు బాగున్నాయి, అందుకని వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయలేకపోతున్నా ఫ్రెండ్స్. ఆనియన్ అన్ని పచ్చిమిర్చి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ప్రియా పేస్ట్ 2 వేసిన ఫ్రెండ్స్. 2 కలుపుకొని వేసిన. అవైతే పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. మసాలాలు మిక్సీ పట్టి పోసి అంత టైం లేదు ఫ్రెండ్స్. టైం అవుతుంది. ఆ పొట్టోనికి అయితే ఫుల్ ఆకలి అవుతుంది కదా. మా పాప అయితే లేదు. చేనులో గడ్డి మందు కొట్టినాం కదా ఫ్రెండ్స్. పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు సండే కదా, స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు ఎక్కడే ముట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటాను భయానికి అయితే తీసుకెళ్ళలేదు. ఒక చిన్న సైజు టమాటా వేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఎలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలా వండుకుంటాను ఎమర్జెన్సీ టైంలో. కొంచెం ఖాళీ ఉన్నప్పుడైతే మసాలాలు అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకుంటాను. పల్లీలు, నువ్వులు, కాజు అవన్నీ. కాకపోతే ఇవాళ టైం లేదు. దీన్ని కొంచెం పసుపు వేసుకుంటున్నా. టమాటా తొందరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. మగ్గిపోయింది టమాటా అయితే. చిన్న టమాటా, పండు టమాటా వేసుకున్నా. చిన్న సైజు నిమ్మకాయ సైజుది. కొంచెం మగ్గిపోయింది. ఇంతకు ముందైతే చికెన్ని ఉప్పు కారం పసుపు వేసి అల్లం పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్న ఫ్రెండ్స్ రెడీగా. దాన్ని వేసేసుకున్నాం ఆయిల్లో. ఇక బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పెట్టేసుకుంటున్నా. అడగంటుకోకుండా కొన్ని అయితే వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ మూత మీద. అది కొంచెం ఆయిల్లో మగ్గే వరకు ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టుకుంటున్నా.
రైస్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఏమేమి చేసుకున్నారో ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. సండే స్పెషల్ మాకైతే చికెన్ కర్రీ, రైస్ ఓన్లీ. ఎటు ఇప్పుడే చేను నుండి వచ్చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నా. ఇక్కడ సమ్మక్క ఫోటోలు, ఇక్కడైతే వేరే దేవుడి ఫోటోలు. ఇవాళ పౌర్ణమి కదా ఫ్రెండ్స్, పొద్దున పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇంకొచ్చింది స్నానం చేసి మళ్ళీ పెట్టుకున్న దేవుడి దగ్గర. ఇవాళ తినద్దు అనుకున్నాం చికెన్, కానీ మా పిల్లలు మొత్తుకున్నారు. పొట్టుడైతే నాకు చికెన్ అయితేనే తింటా, లేకపోతే లేదన్నాడు. చికెన్ అయితే అడగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. నాకైతే లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని రైట్ హ్యాండ్ తోటి వండాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. చిక్కు ఇటు రావా? టేక్ దిస్. అంతే కండి చేయకుండా చిక్కు అంటే మా బాబు ఫ్రెండ్స్. మా బాబు చిక్కు అంటే నిక్ నేమ్ చిక్కు. పొట్టి అంటే మా పాప శరణ్య. కాళ్ళు బాగా ముట్టాలి కదా. రన్నింగ్ చేసినట్టు కదా, నాకు రన్నింగ్ చేసినట్టు అయింది కదా. ఇంకా నయం అక్కడ మెట్లు లెక్క తయారు చేసింది, లేకపోతే సూప్ అయితే పెట్టుకోను ఫ్రెండ్స్, ఎందుకంటే గ్రహణం ఉంది కాబట్టి. మిగిలిన కానీ మళ్ళీ పొద్దున తినేవాళ్ళు ఎవరు లేదు. నాకైతే మండే ఫాస్టింగ్ కాదు కానీ నేను తినను. గురువారం నుండి సోమవారం నాడు నేను చికెన్, మటన్ ఏం తినను ఫ్రెండ్స్. నాన్ వెజ్, ఓన్లీ వెజ్. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని ముందు తీసుకెళ్ళండి మీ సపోర్ట్ తోటి. వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాటితోటి 200 సబ్స్క్రైబర్ లైన్లు. కాకపోతే ఇవాళ నాకు ఒకటికే వీడియో అప్లోడ్ చేయడం కాలేదు. చేస్తాను ఫ్రెండ్స్, కొంచెం టైం తీసుకొని. 8కి అయితే లైవ్లోకి రండి ఫ్రెండ్స్. లైవ్ పెడతాను 8:30కి, 8కి. ఆయిల్ అయితే ఫ్రై అవుతుంది. చిక్కు నీకు ఫ్రై ఇష్టమా, సూప్ ఇష్టమా? ఫ్రై. నీకు ఫ్రై చేయనా, సూప్ చేయనా? ఫ్రై చేస్తా. అందుకు చెప్పారా, రేపు తిన్నా. మళ్ళీ అది ఎట్లా స్కూల్కుండా మీరు నచ్చైతే ఒక 2 minutes నుంచి దాన్ని పొడేసుకుంటా. ఇంకో సైడ్ అయితే రైస్ కూడా పెట్టుకున్నా ఫ్రెండ్స్. అది కూడా రైస్ విసులుతున్నాయి.
సర్రమన్నది ఎరుగు కట్టతుందా దగ్గరుతుందా. నాకైతే రోజు రోజు ఒకటికు ఆ మందు స్మెల్కు ఈ మందు స్మెల్కు ఫుల్ జలుబు అవుతుంది రోజు రోజు. ఇదిగోండి ఫ్రెండ్స్, మన చికెన్ అయితే 75% ఫ్రై అయినట్టే, ఇంకా 25% చూస్తే అయిపోతుంది. మనం కొంచెం ధనియా పొడి వేసుకుందాం. ధనియా పొడి వచ్చేసి మన ఇంట్లో రెడీ చేసుకున్నది ఫ్రెండ్స్. ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకున్నవి, హోమ్ మేడ్ ధనియా పొడి. మా బాబు చెప్తాడు హోమ్ మేడ్ అంట. ఇంకొక 2 minutes ఉంచేసి బంద్ చేస్తాను గ్యాస్. కొత్తిమీర అయితే ఏం లేదు ఫ్రెండ్స్, మాకు పల్లెటూరు కాబట్టి మాకు కొత్తిమీర అవి అయితే ఏం దొరకవు. సిటీకి వెళ్తేనే మార్కెట్కి వెళ్తే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. కూరగాయలు అయితే రావు, వచ్చినప్పుడైతే మేము ఉండం టైంకి. మన అన్నం అయితే ప్రిపేర్ అవుతుంది. రైస్ కూడా 75% ఉడికిపోయినట్టే. కొంచెం వాటర్కి అయితే గంజం వేసేస్తున్నాం. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఇలా రెడీ అయింది కలర్ఫుల్గా. మరి వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తున్న ఛానల్ని ముందు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్. వీడియో మరి ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి ఎండ్ చేస్తున్నాను. ఇగో మన చికెన్ అయితే ఇలా రెడీ అయింది. ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్.